నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. అఖండ పైన మహా కుట్ర జరుగుతుంది. ట్రోలర్స్, మీమర్స్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో ఫిలిం గురించి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఇల్లాజికల్ మూవీస్ ఎన్నిటినో థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ని వరల్డ్ వైడ్ అవనండి, ఆఖరికి మన తెలుగు నుంచి రిలీజ్ అయిన ఎన్నో ఇల్లాజికల్ మూవీస్ని ప్రమోట్ చేసిన తెలుగు ఆడియన్స్ ఈరోజు కొన్ని సెక్షన్స్గా విభజించబడి అఖండ పైన మహా కుట్ర చేస్తున్నారు. మనం చూస్తూ ఉంటే అఖండ సీన్స్ని మొబైల్స్లో క్యాప్చర్ చేస్తారు, వాటిని ఇంటర్నెట్లో ట్రోల్ కూడా చేసేస్తున్నారు. ఈ షాట్ ఇలా తీశారు, ఐసాక్ న్యూటన్ని తీసుకొచ్చేసారు, మీమ్స్ కింద క్రియేట్ చేశారు, ట్రోల్ చేస్తున్నారు, నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. మనకి సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు, మామూలుగా ఉందంటే మామూలుగా ఉందని చెప్పొచ్చు, సూపర్ హిట్ అయిందంటే సూపర్ హిట్ అయిందని చెప్పొచ్చు. ఏ రకంగా యాక్షన్లో బాగాలేదా, లేకపోతే టెక్నికల్ నోహావ్లో బాగాలేదా, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో బాగాలేదా అనే విషయాన్పైన కూడా అనలైజ్ చేయొచ్చు. ఇంకొంచెం బాగా చేస్తే బాగుంటుందని చెప్పొచ్చు. టీజర్స్ బాగాలేదని కూడా చెప్పొచ్చు. ఇది ఒక లెవెల్ ఆఫ్ రివ్యూ ఇవ్వటం ఇంతకాలం చూసాం. కానీ ఎక్కడా విని ఎరగనట్టు అఖండ 2 పైన మాత్రం విపరీతంగా కుట్ర జరిగిందని అందరికీ అర్థమవుతుంది. మనం చూస్తే దీనివల్ల కలెక్షన్స్ ఎక్కడైనా ఆగినాయి అంటే ఎక్కడ ఆగలేదు. సక్సెస్ఫుల్లీ రన్ అవుతుంది ఇప్పటికీ థియేటర్స్లో అఖండ సినిమా మనం చూసుకుంటే గనక శివశక్తి పొందిన అఘోరా, ఫస్ట్ అఖండాలో పవర్స్ లేని అఘోరా, సెకండ్ చాప్టర్ వచ్చేటప్పటికి ఆయన ఒంటికాల మీద తపస్సు చేసిన తర్వాత, ఆయన కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత శివశక్తి పొంది, తర్వాత ఆయనకి ఎన్నో పవర్స్ వచ్చిన తర్వాత నెగిటివిటీ మీద ఫోర్స్ చేసి ఆయన యుద్ధం చేసి గెలిచిన సీన్ని మనకు చూపిస్తారు. ఇది మామూలుగా హిందువులకు అర్థమయ్యే విషయమే. సనాతన ధర్మం గురించి, ఇండియా గురించి ఎంతో గొప్పగా చెప్పిన సినిమా అఖండ. హిందుత్వం గురించి, సనాతన ధర్మం గురించి ఇంత ఎలాబొరేటెడ్గా సబ్జెక్ట్స్ తీసుకున్న సినిమాలు చాలా అరుదు. ఆఖరికి దీంట్లో మనం చూసుకుంటే అఖండ క్యారెక్టర్లో, అఘోరా క్యారెక్టర్లో బాలకృష్ణ గారు చూసుకుంటే ఎక్కడ కూడా జస్టిస్ చేయలేదు అన్నట్టు ఉండరు. 100% జస్టిస్ చేశారు అనే కనిపిస్తాయి సీన్లో మనం చూస్తే. చాలామంది సినిమాలు చూడకుండా సినిమా క్లిప్పింగ్స్ని మొబైల్లో రికార్డ్ చేసిన వాటన్నిటిపైన ట్రోల్స్, మీమ్స్, రివ్యూస్ కూడా ఇచ్చేస్తున్నారు కూర్చుని. సినిమా చూడని మొహాలు కూడా ఈరోజు రివ్యూస్ ఇస్తున్నారు. ఇది చాలా బాధాకరం. సినిమా చూసి మాట్లాడితే బాగుండేది. సినిమా చూడకుండా కూడా ఏదో మేము దీన్ని ట్రోల్ చేయాలి అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. దీంట్లో మొదటగా చూసుకుంటే మనం హిందూ వ్యతిరేకులు, సనాతన ధర్మ వ్యతిరేకులు, యాంటీ హిందూస్ ఎక్కువగా ట్రోల్ చేశారు దీన్ని. ఇది హిందుత్వం శివ టాపిక్గా ఎస్పెషల్లీ బాలకృష్ణ గారు ఇస్తారు, మేము చెయ్యం ఈ సినిమాని. సో దీన్ని అర్జెంట్గా ట్రోల్ చేసేయాలి, నెగిటివ్ రివ్యూస్ ఇవ్వాలి. ఇది ఎక్కడ రకమైన లాజిక్? యాంటీ హిందూస్ వరకే చేసిన ట్రోలింగ్ ఈరోజు మనం బయటపడుతుంది. చాలామంది రివ్యూస్ ఇచ్చారు, దాంట్లో ఏ పార్ట్ నచ్చలేదు అంటున్నారు. ఒక రివ్యూ ఇచ్చే వాళ్ళల్లో ఒక అంశం బాగుంది, ఇంకొక అంశం బాగుంది, ఏదో ఒకటి చెప్తారు. స్టార్ట్ చేయటమే అసలు ఏది బాగాలేదు అని చెప్పి గట్టిగా రివ్యూలు ఇచ్చారు చాలామంది. వీళ్ళు యాంటీ హిందూస్. రెండోది యాంటీ ఫ్యాన్స్. వేరే హీరో ఫ్యాన్స్ అందరూ వచ్చేసి బాలకృష్ణ గారి సినిమా పైన నెగిటివ్ రివ్యూస్, ట్రోల్స్, మీమ్స్ ఇష్టం వచ్చినట్టు చేశారు. సోషల్ మీడియాలో అఖండ అంటే ఎక్కడ లేనంత నెగిటివ్ హైప్ క్రియేట్ చేశారు. మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలో స్పైడర్ మ్యాన్కి అంత పవర్ ఎలా వచ్చింది? మాట్లాడరు, ఆదరిస్తారు. ఆఖరికి మనం చూసుకున్న పాన్ ఇండియా లెవెల్లో చూసుకుంటే గనక బాహుబలి సినిమా మనం చూసుకుంటే, బాహుబలి సినిమా అసలు తాటి చెట్టు మించి జనాల్ని అవతల కాంపౌండ్లోకి విసిరేసే సీన్ రియల్లీ లాజికలా? లేకపోతే పుష్పలో మనం చూసుకుంటే ఒక ఎర్రచందనం స్మగ్లరు సీఎంఎల్ఏ మార్చేస్తూ ఉంటాడా? నాకు అర్థం కావట్లేదు, ఇలాంటివి జరుగుతాయా ఎక్కడన్నా? లేకపోతే మనం యానిమల్ మూవీలో తీసుకుంటే ఇంటర్వెల్ షాట్లో ఇంత పెద్ద గన్ తీసుకొచ్చి 100 మందిని చంపుకుంటే ఎక్కడ రికార్డ్ అనేది, ప్రెజెన్స్ అనేది లేకుండా అంతమందిని చంపేసుకుంటే వెళ్ళిపోతారా? వెరీ ఇల్లాజికల్ వేలో చంపుకుంటూ వెళ్తారు. అది రియలా, లాజికలా? ఈరోజు తెలుగు ఇండస్ట్రీని చూసి నార్త్ వాళ్ళందరూ ఇంత బాగా చేస్తున్నారు సినిమాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. వరల్డ్ వైడ్ తెలుగు ఆడియన్స్కి ఒక స్పెషల్ క్రెడిట్ ఉంది. అఖండ మూవీని అయితే నార్త్లో విపరీతంగా ఆదరిస్తున్నారు. ఎందుకు మీకు ఈ సినిమా నచ్చిందంటే వాళ్ళ రూట్స్కి సంబంధించిన విషయం, హిందూ ధర్మంకి సంబంధించిన విషయం, వాళ్ళ రూట్స్ని ఎగ్జాక్ట్ చూపిస్తున్నారు. వాళ్ళు శివతత్వాన్ని బాగా నింపారు. శివ నుంచి పవర్స్ వచ్చిన ఒక మనిషి తన పవర్స్ని దేశ భద్రత కోసం ఎలా వాడతాడు, ఈ దేశ ప్రతిష్ఠ ఏంటి అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసిన మూవీకి నార్త్లో ఆదరణ వచ్చింది, తెలుగు ఆడియన్స్లో ఆదరణ వచ్చింది. కానీ యాంటీ ఫ్యాన్స్ అండ్ యాంటీ హిందూస్ మాత్రం దీన్ని ట్రోల్ కింద తీసుకెళ్లారు. ఒకప్పుడు ఇల్లాజికల్ మూవీస్ని సపోర్ట్ చేసిన మనం ఈరోజు బాలకృష్ణ గారు దిష్టి తీసే సీన్ని ఇల్లాజికల్ అని చెప్పి, బాలకృష్ణ గారు త్రిశూలాన్ని తిప్పే సీన్ ఇల్లాజికల్ అని చెప్పి మీమ్స్ కింద పెడుతున్నారు. ఇది ఎక్కడ రకమైన లాజిక్? ఇది కక్షాపూరితంగా చేసిన కుట్ర కిందే చూస్తారు ప్రతి ఒక్కళ్ళు. ఇంత దారుణమా?
రేపు ఒకవేళ వేరే సినిమా హీరో రిలీజ్ అయితే బాలకృష్ణ అభిమానులందరూ ఇలాగే తిరగబడితే ఎలా ఉంటుంది? బాగోదు కదా. సినిమా ఇండస్ట్రీలో మనకి నచ్చని ఏంటో చెప్పే రైట్ మనకుంది, ఎందుకంటే సినిమా టికెట్ కొనుక్కొని చూస్తాం కాబట్టి. ఇదంతా కాకుండా పైరసీ అనేది వచ్చి ప్రతి ఒక్కరికి చంపేస్తుంది సినిమాని. ఆ పైరసీ భూతం రాకముందే మీమర్స్ అండ్ ట్రోలర్స్ December 5 రిలీజ్ అవ్వాల్సిన అఖండ ఆ ముందు నుంచి 12వ తారీఖు ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల డిలే అయిన అఖండాన్ని కంటిన్యూస్గా ట్రోల్ చేశారు. కంటిన్యూస్గా అసలు పాజిటివ్ టాక్ ఈ సినిమాలో చెప్పడానికి ఏమీ లేదా అన్నట్టు తీసుకొచ్చారు. నేను సినిమాని చూశాను, నేనేమి సినిమాని బల్లగుద్ది చూసాడని చెప్పాల రివ్యూలు. నేను అన్నాను, స్క్రిప్ట్ పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కొంచెం మనకి స్లోగా నడుస్తుంది వెన్ కంపేర్ టు సెకండ్ హాఫ్. ఇది ఒక మైనస్ పాయింటే ఒక స్క్రిప్ట్ గురించి మాట్లాడింది నేను. కానీ ఇంటర్వెల్ నుంచి అఖండ ద వే ఇట్ పిక్డ్ అప్ అది డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. పుష్పాని చూసి ఎంజాయ్ చేసిన నేను, ఆ రకంగా బాహుబలిని చూసి ఎంజాయ్ చేసింది నేను, కర్వంగా కాలర్ ఎగరేసింది నేను, ఆ రకంగా చిన్నప్పుడు సూపర్ మ్యాన్లు స్పైడర్ మ్యాన్లు చూసి కాలర్ ఎగరేసిన మనం ఈ రోజు కూర్చుని అఖండాన్ని చూసి శివతత్వం గురించి, శివ పవర్స్ గురించి, హిందూ ధర్మం గురించి, హిందుత్వం గురించి, మన దేశం గురించి ఇంత గర్వంగా చెప్పిన అఖండ గురించి కాలర్ ఎందుకు ఎగరేయకూడదు? అసలు సినిమా చూడనాళ్లే ఎక్కువ ట్రోల్ చేశారు దీన్ని. చూసిన వాళ్ళు ఎవరూ ఇంత పచ్చిగా మాట్లాడలేరు, ఇది వాస్తవం. ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూడదగ్గ సినిమా అఖండ. ఫ్యాన్స్కి అయితే 5-6 సార్లు చూడటం సర్వసాధారణం. ఫ్యాన్స్ విషయం పక్కన పెడితే నార్మల్ పీపుల్, న్యూట్రల్గా ఉన్న వాళ్ళందరూ కూడా అఖండ బాగుందని చెప్తున్నారు. బాలకృష్ణ గారు యాక్షన్ బాగుందని చెప్తున్నారు. కాన్సెప్ట్ ఆఫ్ అఖండ చాలా బాగుందని చెప్తున్నారు. దాంట్లో వాళ్ళు ఎవరికి ఇల్లాజికల్ అనిపించలేదు. పర్టికులర్గా కొన్ని సీన్లు 3-4 సీన్లు పికప్ చేసి ఇది ఇల్లాజికల్, ఇది మొత్తం ఇల్లాజికల్ వే, బోయపాటి బాలయ్య ఏంటి కాంబినేషన్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. ఇది సబబా? ఇది కావాల్సిగా కక్షగట్టి కుట్రగట్టి కావాల్సిగా సినిమాని వెళ్ళే వాళ్ళు కూడా వెళ్లకుండా చేయటానికి చేసిన ఒక క్రియలాగా కనిపిస్తుంది అందరికీ. కానీ దీనివల్ల ఎవరు ఆగట్లేదు, అందరూ అఖండ థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు కాబట్టి ఇది సక్సెస్ఫుల్లీ రన్నింగ్. ఇంకా ఈ రోజు మనం చూస్తే సినిమాని చంపేయాలి, స్క్రీన్ హిట్ అవ్వకముందే సినిమాని చంపేయాలి. ఎలా చంపాలి? నెగిటివిటీ, ట్రోలింగ్ విపరీతంగా చేసేస్తే వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళరు, అంచనాలు తగ్గిపోతాయి, పెట్టుబడులు పెట్టిన ప్రొడ్యూసర్కి డబ్బులు రావు. ఈ రకంగా చేస్తారు. సినిమా చూసి ట్రోల్ చేస్తే ఒక అర్థం. పోనీ టీజర్స్ ట్రైలర్స్ ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి, వాటిపైన కూడా కమెంట్స్ చేయొచ్చు. బాగోపోతే బాగాలేదని చెప్పండి, తప్పేం లేదు. కానీ ఇంత ఇల్లాజికల్ స్టఫ్ని మనం పాన్ ఇండియా లెవెల్లో ప్రమోట్ చేసి వాటికి జైలు కొట్టినప్పుడు మన శివతత్వాన్ని, శివుడి వల్ల వచ్చిన పవర్స్ని, హైందవ ధర్మాన్ని, ఇండియా ప్రతిష్టను తీసుకెళ్లి పైకి పెట్టాలి, ఇండియాకున్న పవర్స్ వేరు, మ్యాగ్నాటివిటీ వేరు అని చెప్పి బాలయ్య బాబు గారు తీసుకొచ్చేది ఈరోజు సినిమాని, బోయపాటి గారు డైరెక్ట్ చేసిన సినిమాని ఈరోజు ట్రోల్ చేయటం అనేది కావాల్సిగా చేసిన ట్రోలింగ్ తప్ప దీంట్లో సత్యాలుగా ఎక్కడా లేవని చెప్పి అందరికీ అర్థమవుతుంది. మనం అర్థం చేసుకుంటే ప్రతి సినిమా అనేది ఒక అభూత కల్పన. ఆ అభూత కల్పనలో ఒక 2.5-3 గంటలు మనకున్న అదర్ వరల్డ్ ఇష్యూస్ని మర్చిపోయి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయడానికి సినిమాకి వెళ్ళి మ్యూజిక్ అవనండి, యాక్షన్ అవనండి, స్క్రిప్ట్ అవనండి, స్టోరీ అవనండి, ఇన్స్పిరేషనల్ ఉంటే ఇన్స్పిరేషనల్గా, కామెడీ ఉంటే కామెడీ, సీరియస్ జానర్ మర్డర్ క్రైమ్స్ ఇవన్నీ ఉంటే వాటిని ఒక సీరియస్ మూడ్లో మనకి నచ్చిన విధంలో జానర్ ఎంచుకుని మనం సినిమాకి వెళ్తాం. సినిమా బాగోకపోతే బాగాలేదని చెప్పేయచ్చు. కానీ ఒక ఇల్లాజికల్ మూవీ అన్నట్టు ట్రోల్ చేసి, ట్రెండ్ చేసి, దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా చేసి యాంటీ ఫ్యాన్స్ వీళ్ళందరూ తీసుకొచ్చి సినిమాని ఇంత రచ్చకేర్చడం వల్ల ఒక రకంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇంత హైప్ క్రియేట్ చేసి నెగిటివిటీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. చివరికి హైందవ ధర్మం శివశక్తే గెలిచి జనాలు హిందువులు కాబట్టి చాలా వరకు వాళ్ళందరూ నమ్ముతారు కాబట్టి వాళ్ళందరూ మన దేశ ప్రతిష్ట ఇంకా హిందుత్వం గురించి బాలయ్య బాబు గారు చాలా ఇన్వాల్వ్ అయ్యి సినిమా చేశారు కాబట్టి ఘనంగా వెళ్ళి ఆదరిస్తున్నారు. ఏమైంది దీనివల్ల? ఏమైంది? ఈ హీరో ఫ్యాన్స్ ఆ హీరో ఫ్యాన్స్ ఈ హీరో మీద కొట్టుకోవడం తప్ప ఏమీ జరగలేదు ఇక్కడ. ఎక్కడ లేని హైప్, ఎక్కడ లేని ఇష్యూస్, ఎక్కడ లేని పాపప్స్ సడన్గా అఖండ గురించే పాపప్ అయినాయి. రేపు ఇదే పరిస్థితి ఇంకో హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు, భారతదేశం గర్వించదగ్గ సినిమా తీసినప్పుడు మనకు మనమే తొక్కేసుకుంటే అది సబబా? మీరందరూ కూడా ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి ఈ విషయం పైన. ఇది జరుగుతుంది మాత్రం చంపేయాలని చేసిన కుట్ర సినిమాని. కానీ ఎక్కడా కూడా నిరుత్సాహ చెందకుండా టీం వాళ్ళు ఏదైతే నమ్మారో ఆ నమ్మిన విధానంలోనే ఈరోజు సినిమా సక్సెస్ఫుల్గా వెళ్తుంది. బాలకృష్ణ గారు యాక్షన్ కవరండి, స్క్రిప్ట్ కవరండి, బోయపాటి గారు డైరెక్షన్ కవరండి, తమన్ గారు మ్యూజిక్ కవరండి, ప్రతి ఒక్కళ్ళు జై హో అంటున్నారు. ఈవెన్ ఐఎమ్ సేయింగ్ యాజ్ అ ఫ్యాన్ జై బాలయ్య. అండ్ న్యూట్రల్ పర్స్పెక్టివ్లో కూడా నేను చెప్పినట్టు స్క్రిప్ట్లో ఫస్ట్ హాఫ్ కొంచెం లాగింగ్గానే ఉంటుంది సినిమాలో కంపేర్ టు సెకండ్ హాఫ్. ఎందుకంటే సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఆ స్పీడ్ ఏదైతే పికప్ అవుతుందో దానిపైన కంపేర్ చేసుకుంటే ఫస్ట్ హాఫ్ స్లోగా అనిపిస్తుంది. కానీ సినిమా చూస్తే మాత్రం మన హైందవ ధర్మం గురించి, భారతదేశం గురించి కాలర్ ఎగరేసి బయటకు వస్తారు ప్రతి ఒక్కళ్ళు. ఇలాంటి సినిమా చేసినందుకు బాలకృష్ణ గారికి
జై హో అని తీరుతారు. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.